అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. కేబినెట్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ 55 కోట్లను లండన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు అక్రమంగా బదిలీ చేశారని ఏసీబీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చిన ఈ నిధులను మళ్లించేలా చేశారని ఏసీబీ తన ఛార్జీ షీట్ లో పేర్కొంది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా పేర్కొన్న ఏసీబీ ఆయనతో పాటు నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి సహా మరికొందరిపై అభియోగాలు మోపింది. విచారణలో భాగంగా చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు నిందితులంతా కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు జరగనుందన్న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ నివాసం నుంచి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి విచారణ ఈరోజు చేపట్టడం జరిగింది. ఏదైతే నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో బయలుదేరిపోతా ఉన్నారు. ప్రజెంట్ మనం నానక్ రామ్గూడలోని కేటీఆర్ నివాసం వద్ద ఉన్నామని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా కేటీఆర్ నివాసం వద్ద కాసేపట్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన నివాసం నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. ఇప్పటికే పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు కూడా నానక్ రామ్గూడలో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనము ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఒకసారి మనం పరిశీలించవచ్చు. 2023లో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఒక్క సీజన్కి సంబంధించి దాదాపుగా 2 సార్లు ఈ యొక్క ఏదైతే కార్ రేసింగ్ నిర్వహించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అయితే అనంతరం 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగాయి అంటూ కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణలో భాగంగా అటు 2 సార్లు 2024 డిసెంబర్లో ఏదైతే ఈ కేసుని ఫైల్ చేయడం జరిగింది, విచారణ చేపట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 2025లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆనాడు మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ని 2 దఫాలుగా ప్రస్తుత ప్రభుత్వం విచారించినటువంటి పరిస్థితి మనకు తెలిసింది. ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది. తదుపరి అనంతరం ఏదైతే ఈ సంవత్సరం ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి. ప్రజెంట్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో ఛార్జ్షీట్లో A1గా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, అటు A2గా ఐఏఎస్ ఆఫీసర్ అటు అరవింద్ కుమార్ ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది. దాంతోపాటుగా BLN రెడ్డి, ఆనాడు ఏదైతే హెచ్ఎండికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో BLN రెడ్డి, ఆయనని అటు ఏదైతే A3గా అటు ఏసీబీ గుర్తించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఏసీబీ ప్రత్యేక కోర్టు నాంపల్లిలో విచారణ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 77 పేజీల ఛార్జ్షీట్ని అటు ఏసీబీ అధికారులు వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ముందు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఏసీబీ అధికారులు చాలా వేగవంతంగానే ఈ నిర్ణయం ఏదైతే ఈ కేసుని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసు తుది దశకు చేరుకుంటుందా అనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ వాదన చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ అనేక సార్లు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కేవలం ప్రభుత్వం తమని రాజకీయంగా కక్ష సాధించడానికే తమ పైన ఈ కేసు వేసిందని, ఈ కేసు
పెట్టిందంటూ కూడా గతంలో కూడా అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించినటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతోపాటుగా మరోపక్క ప్రభుత్వం మాత్రం ఇందులో ఏదైతే క్విక్ ప్రో జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. మరోపక్క ఖచ్చితంగా దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయి. దాదాపుగా 55 కోట్ల వరకు కూడా మంత్రివర్గ అనుమతి కానీ ఎలాంటి జీవో లేకుండా విడుదల చేశారంటూ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రధానంగా అభియోగం మోపినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. దీనిపైనే విచారణ చేపట్టడం జరిగింది. క్విక్ ప్రో జరిగింది కాబట్టే తాము విచారణకు ఆదేశించినట్టు డబ్బులు చేతులు మారాయంటూ కూడా ముందు నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత 2 సంవత్సరాలుగా కూడా దీని విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఏదైతే ఈ సంవత్సరం జనవరిలో ఛార్జ్షీట్ వేసినటువంటి ఏసీబీ అధికారులు ఒక రకంగా ఈ కేసుని తుది దశకు తీసుకొచ్చారనేది మనం చెప్పాలి. ఈరోజు నాంపల్లి కోర్టుకు ఏదైతే నాంపల్లి ఏసీబీ కోర్టుకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. విచారణ అనంతరం అటు ఏదైతే విచారణ పూర్తి అయిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు బయలుదేరబోతా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం మీద మరోపక్క ఇప్పటికే మనం చూస్తే మాత్రం అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే ఇది కావాలని తమ పైన రాజకీయ కక్షపూరితంగానే అధికార పక్షం ఈ కేసును తమ పైన బనాయించిందంటూ కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్న సందర్భంగా మనకు కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చట్టాలపై న్యాయంపై తమకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఏదైతే తాము విజయం సాధిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అంటే వంశకృష్ణ ఇప్పుడు కోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అదేవిధంగా కోర్టుకి హాజరైన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామమైనటువంటి నల్లబెల్లికి కేటీఆర్ వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే కాసేపట్లో అటు నానక్రామ్గూడలో ఉన్నటువంటి తన నివాసం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి బయలుదేరుతారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాంపల్లి కోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన 11:30-12 గంటల సమయంలో ఆయన అక్కడ నుంచి నేరుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నల్లబెల్లి గ్రామానికి చేరుకుంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలో పాల్గొనబోతా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం కూడా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద నుంచి కొంత అంతిమ యాత్ర కూడా ప్రారంభం కాబోతా ఉంది. కాసేపట్లో ప్రారంభమైన తర్వాత ఆయన స్వగ్రామానికి చేరుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించబోతా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ వంశకృష్ణ. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. కేబినెట్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ 55 కోట్లను లండన్కు చెందిన ఫార్ములా ఆపరేషన్ సంస్థకు అక్రమంగా బదిలీ చేశారని ఏసీబీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చి ఈ నిధులు మళ్లించేలా చేశారని ఏసీబీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా పేర్కొన్న ఏసీబీ ఆయనతో పాటు నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సహా మరికొందరిపై అభియోగాలు మోపింది. విచారణలో భాగంగా చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు నిందితులంతా కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టులు జరగనందున కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.